ఈ మధ్యకాలంలో నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశానండి. డబ్బు డబ్బు ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ కలియుగ ప్రభావం ఏమో తెలియదు కానీ డబ్బుంటే చాలు ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. డబ్బుంటే చాలు తెలియని గర్వం వచ్చేస్తుంది. డబ్బుంటే చాలు 10 మందిలో స్పెషల్ గుర్తింపు కోరుకుంటాం. డబ్బుంటే చాలు ఇంకా ఏదైనా సరే మొత్తం నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అటువంటి వ్యక్తులందరికీ చెప్తున్నానండి, ఇప్పటికైనా అనుభూతి తెలుసుకోండి. భగవంతుడు మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది అనుభవించమని. అహంకారంతోనూ పొగరుతోనూ విర్రవీగి ఎలా పడితే అలా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి చుట్టుపక్కల వాళ్ళని బాధ పెట్టమని కాదు. గుర్తుంచుకోండి, మీకు అంతటి ధనాన్ని ఇచ్చాడా? చదువుకునే స్తోమత లేని వాడికి, విద్యార్థికి సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కోసం సహాయం చేయండి. ఇంకెవరికైనా ఆర్థిక సహాయం చేయండి. దేవాలయాలకు సహాయం చేయండి. అంతేకాని యజ్ఞాగాలు చేయండి, క్షేత్ర దర్శనాలు చేయండి. మీ కుటుంబానికి మీకు లగ్జరీ లైఫ్ ఇవ్వండి. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. పిన్ టు పిన్ ఎవ్రీ పిన్ టు పిన్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. దాన ధర్మాలు చేయండి, క్షేత్ర దర్శనాలు చేయండి. ఆకలి అన్న వాడికి అన్నం పెట్టండి. అంతేగాని కడుపు నిండి వాడికి పెట్టేసి నేను ఇంత వేలకు మంది అన్నదానం చేశాను, ఇంత ఇది మీ గొప్పల కోసం చేసుకుంటున్నారు. ఆకలి అన్న వాడికి పెట్టడం కాదు. డబ్బు ఉందన్న వెర్రవీగి 1000 మందికి చూపించుకోవడానికి మీ గొప్పల కోసం చేసుకుంటున్నారు. అంతేగాని భగవంతుడు ఇచ్చిన యోగాన్ని అనుభవించండి. గొప్పలకు పోయి అహంకారాలకు పోయి మీ చుట్టుపక్కల వాళ్ళని బాధ పెట్టవాకండి. దయచేసి చెప్తున్నా. ఈ మధ్య నేను చాలామందిలో అబ్జర్వ్ చేశాను. చాలామందిలో ప్లీజ్ ఆలోచించండి. బీ